చూసుకుంటే సఫిల్గూడ చెరువుని అభివృద్ధి చేస్తాం, మేయర్ విజయలక్ష్మి. అధికారుల తీరుపై అసంతృప్తిగా పద్ధతి మార్చుకోండి లేదా మార్చేస్తా అని డీఈకి హెచ్చరిక. సఫిల్గూడ చెరువు లేక్ పార్కుని అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ విజయలక్ష్మి అన్నారు. కార్పొరేటర్ శ్రావణ్ సఫిల్గూడ చెరువులో పేరుకపోయిన గుర్రం డెక్కుతో ఇటీవల కౌన్సిల్ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు కమిషనర్ అమ్రాపాలితో కలిసి శుక్రవారం చెరువును పరిశీలించారు. పేరుకపోయిన గుర్రపు డెక్కు, చెత్తా చెదారం, విరిగిపోయిన చిన్నపిల్లల ఆట వస్తువులు, ఆడుకునే ప్రాంతంలో ఇసుక లేకపోవడాన్ని గమనించి ఇంజనీరింగ్ విభాగం డిఈ మహేష్ పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసి రాజు ఎంటమాలజీ విభాగం అధికారులు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు మెమో జారీ చేస్తానని హెచ్చరించారు. వినాయక నిమజ్జనం పాండ్తో పాటు విరిగిన ఆట వస్తువులు, పరిసరాలను 15 రోజుల్లో సరిదిద్దాలని ఆదేశించారు. అధికారులు అవకాశం ఉన్న మేరకు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు రాకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. గుర్రపు డెక్కు గురించి మాట్లాడుతున్న మేయర్ విజయలక్ష్మి, ఎన్నడూ కనిపించని విధంగా శుభ్రం. మేయర్ పర్యటన ముందస్తు సమాచారం తెలుసుకున్న శానిటేషన్ విభాగం ఉన్నతాధికారులు మేయర్ను పర్యటించే ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో ఎన్నడూ కనిపించని విధంగా పరిశుభ్రంగా ఉండటాన్ని చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ఇలా పరిశుభ్రంగా ఉంటే బాగుంటుందని పలువురు చర్చించుకున్నారు. చూడు, నిన్న అదే మెయిన్ ఇక్కడికి మేయర్ విజయలక్ష్మి గారు, తర్వాత కమిషనర్ అమ్రాపాలి మల్కాజ్గిరికి రావడానికి ఇదంతా క్రెడిట్ మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్కే పోతుంది. ఎందుకంటే మొన్న కౌన్సిల్ సమావేశంలో ఆ గుర్రం డెప్పు కొమ్మల్ని, తర్వాత ఆ మోరి పైపుని ఏదైతే ఉందో తలపైన ఎత్తుకొని శ్రావణ్, తర్వాత ఇతర కార్పొరేటర్లు అక్కడ కౌన్సిల్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. సో వాళ్ళ కోరిక మేరకే నిన్న మల్కాజ్గిరికి రావడం జరిగింది. మల్కాజ్గిరికి వచ్చి వాళ్ళు నాయకులు ఎవరు మేయర్ తర్వాత కమిషనర్ అవక్ అయిపోయారు. సఫిల్గూడ చెరువులో పిల్లలు ఆడుకునే వస్తువులు, చెత్త చెదారం అదంతా చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే నిన్న మేయర్ కమిషనర్ వస్తున్నారని చెప్పి ఎప్పుడు లేని విధంగా హడావిడి చేస్తూ వీళ్ళు ఇక్కడ స్థానిక పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తే స్థానికులు అవాక్ అయ్యారంట. ఇంత శుభ్రంగా మేము ఎప్పుడు చూడలేదని చెప్పి. మరి రోజు అదే విధంగా పని చేయొచ్చు కదా, మీ పనే కదా అది. అంటే ఎవరన్నా అధికారం లేకపోతే మేయర్ వస్తే ఇట్లా చేస్తారా అని చెప్పి చాలా నిన్న బాగా వీళ్ళ పైన కంప్లైంట్స్ వస్తున్నాయి. బాగా వ్యతిరేకతగా వచ్చింది నిన్న. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నిన్న మేయర్ వచ్చి కూడా ఈ గుర్రం డెక్కు ఇదంతా చూసి కూడా ఆ పిల్లలు ఆడుకునే దగ్గర ఇసుక కూడా లేదంట. ఇదంతా చూసి అవాక్ అయిపోయారు. ఏంది ఇది, అసలు ఏం పని చేస్తున్నారు మీరు? తర్వాత మేయర్ వస్తున్నారని చెప్పి ఆ డీసీ ఇంకా ఇక్కడ మిగతా అధికారులు గైర్హాజరు అయ్యారంట, వాళ్ళకు మెమో ఇస్తా అని చెప్పింది. సో ఇదంతా దీనిపైన చాలా అసంతృప్తి నిన్న చెందిన వాళ్ళు 15 రోజుల లోపల మొత్తం సర్దు చేయకపోతే మీ పైన చర్యలు తప్పవని చెప్పి నిన్న మేయర్ చెప్పినట్టు తెలుస్తుంది.